తుని కాపు గర్జన హింసాత్మకం కావడానికి సీఎం చంద్రబాబు కారణమన్నారు ఏపీసీసీ చీఫ్ రఘువీర. కాపులను బీసీలో చేర్చే హామీని అమలు చేయలేక సీఎం చంద్రబాబు తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. తునిలో ఏర్పాటు చేసుకున్న సభకు అడ్డంకులు సృష్టించి కాపులను రెచ్చగొట్టిందే సీఎం చంద్రబాబు అని రఘువీర మండిపడ్డారు. బీసీలకు అన్యాయం జరగకుండా కాపులను బీసీలో చేరుస్తామని హామీని నిలబెట్టుకోవాలని, తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని అన్నారు. ముఖ్యమంత్రి తగు పెట్టేటువంటి పరిస్థితి, బీసీలకు కాపులకు తగు పెట్టేటువంటి పరిస్థితి. ఒక పక్క బీసీలు రెచ్చగొట్టడం, ఇంకో పక్క కాపులు రెచ్చగొట్టడం, కులాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. రెచ్చగొడతారా వాళ్ళని? పోద్దు అని మీరు మీటింగ్లు పెట్టిస్తారా? మీరు మీ వాళ్ళతో స్టేట్మెంట్లు ఇప్పిస్తారా? ఎవరు కారణం? ఎవరు రెచ్చగొట్టింది? 100% ఈ ప్రభుత్వం కారణం, ఈ రాష్ట్ర ప్రభుత్వం కారణం, ఈ ముఖ్యమంత్రి కారణం. అయినా సంఘటన ఖండిస్తున్నాం, అది వేరే విషయం. కానీ దీనికి మొదటి ముద్దాయి మాత్రం ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ పార్టీ మేము భావిస్తా ఉన్నాం. మీ యొక్క వైఫల్యాన్ని, ఈ దాష్టికానికి కారకులు మీరై దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మా మీద మీరు నిందలు వేస్తా ఉన్నారే. ఏం ప్రజలేమంత అమాయకులు కారు ముఖ్యమంత్రి గారు. కాపుల్ని ఈరోజు దోషులుగా లేదా వాళ్ళు ఏదో దౌర్జన్యపరులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారా? లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలను ఈరోజు మీరు తప్పు పట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారా? మీరు నేరస్తులు. దీనికంతా కారణం మీరు జాతికి క్షమాపణ చెప్పాలి. పెట్టండి పుట్టుస్వామి కమిషన్ నివేదిక బయటికి. కొత్త కమిషన్ చేతికి ఇవ్వండి. మంజునాథ్, జస్టిస్ మంజునాథ్ కమిషన్ చేతికి ఇవ్వండి. మీరు నెల లోపల నివేదిక తెప్పించుకోండి. అసెంబ్లీలో తీర్మానం చేసి, కేబినెట్ చేసి ఢిల్లీకి పంపండి. పార్లమెంట్ లో దాన్ని ప్రవేశపెట్టండి. షెడ్యూల్ 9 కింద. దానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్తిగా మద్దతు ఇస్తుంది.